పద వెళ్దాం పద లక్కీ చూడు వెళ్దాం పద పద ఏంట్లకి నువ్వేగా ముందుకెళ్ళావు ముందుకు వెళ్తావు వెనక్కి అంటావు సరే రా మరి ఇంకా ఏనా నువ్వేగా వెళ్ళావు ముందుకి అక్కడే ఆగిపోయావేంట్రా లే దా ఏదో పేచి ముందుకెళ్ళాలి వెనక్కి రావాలి అంతేనా లక్కీ చూడు మళ్ళీ ఒక నిమిషానికి మళ్ళీ మారిపోయి ఏంటి వస్తావా రా మరి దా రా వచ్చి లక్కీ అమ్మో లక్కీ ఎట్లా వచ్చేసాడు గుడ్ బాయ్. నేను లాస్ట్ వీడియోలో ఇంట్లోకి బాగా చీమలు వచ్చేసినాయి అని చెప్పాను కదండి. ఈ వారం వెళ్ళేసరికి కూడా చీమలు ఉన్నాయి. కాకపోతే మొన్న వారం అంతా కాదులేండి, కొంచెం తగ్గినాయి. అదంతా శుభ్రం చేసుకోవటానికే మాకు 1-2 గంటలు టైం పట్టింది. ఇంత చిన్న విషయం చీమలకి ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నాను అంటే, మామూలుగా మనం చూస్తున్నప్పుడు చక్కటి ప్రకృతి, ఆహ్లాదకరమైన వాతావరణము, అందమైన ఆవులు, పక్షుల కిలకిల రావాలు, కోళ్ళు, కుక్కలు ఇలా అనిపిస్తుంది కదండి. కాకపోతే కనుక బ్యాక్గ్రౌండ్లో పాములు, తేళ్ళు, జర్రులు, కప్పలు, చీమలు, చెదలు ఇవన్నీ ఉంటాయండి. వీటిని కూడా సహనంగా భరించాలి, ధైర్యంగా ఎదుర్కోవాలి. ప్రతి క్షణం చాలా అప్రమత్తంగా ఉండాలి. ఏమాత్రం ఏమరపాటు పడుతుంది అనమాట. వీటన్నిటిని భరించగలిగితేనే ఆ ముందు చెప్పిన వాటన్నిటిని ఆస్వాదించగలుగుతామండి. అందుకే చెప్తున్నాను. లక్కీ కూడా ఏడ్చింది నాకు దెబ్బ తగిలిందని. మొన్న మన దగ్గర వీల్ బ్రష్ కట్టర్ ఉందని చెప్పాను కదండి. అది ఆ రోజు సాయంత్రం బయటికి తీసి అసలు ఏమన్నా బాగు చేయగలుగుతామేమో అని చెప్పి ట్రై చేశారు. మెకానిక్ దగ్గర తీసుకెళ్తే ఖచ్చితంగా బాగవుతుంది. అది పక్కన నిరుపయోగంగా ఉండే కన్నా తీసి జాగ్రత్తగా వాడుకుంటే ఉపయోగపడుతుంది కదా అని బయట తీసాం. ఇందాకంచి వెయిట్ చేస్తుంది నీకోసం. ఎక్కేస్తున్నాడు. అమ్మో ఎక్కేసాడు. లక్కీ లక్కీ బాయ్. ఇప్పుడు వెళ్ళిపోతున్నావు ఇంటికి ఇంకైతే. లక్కీ వెళ్ళిపోతున్నాడు, మరి ఎట్లా ఇప్పుడు? బాయ్ లక్కీ బాయ్. రాత్రి ఒక 1 గంట సేపు గట్టి వర్షం పడింది. తర్వాత ఒక 2 గంటలేమో మామూలు జల్లులాగా కురిసింది. అసలు నిజం చెప్పాలంటే ఈ సంవత్సరం ఈ టైంకి పడాల్సిన వర్షపాతం కన్నా చాలా లోటు వర్షపాతం ఉందండి. భయం వేస్తూ ఉంటుంది వర్షం పడకపోతుంటే. రాత్రి మాత్రం బాగానే పడిందండి. ఆ పడిన కొంచెం వర్షానికి ఈగలు బాగా వచ్చినాయి. మనల్ని విసిగిస్తే ఈ ఆవుల్ని బాగా విసిగిస్తాయండి. అందుకే మేము లాస్ట్ 3 years నుంచి ఇట్లా వర్షాకాలం రాగానే కొంచెం ఈ ఈగల మందు నీళ్ళల్లో కలిపేసేసి చుట్టూరా స్ప్రే చేసేస్తాం అనమాట. అది పాయిజనస్ కాదు, ఈకో ఫ్రెండ్లీనే. ఈగలు మాత్రం ఒక వరుసగా 3 రోజులు స్ప్రే చేస్తే ఈగలు రావు. చూస్తూ ఉండంటే దగ్గరికి వచ్చినా కూడా ఏం అనకూడదు.
రాత్రి కురిసిన వర్షానికి ఇంటి ముందు ఉన్న క్రేప్ మట్టి పూలు బాగా నీటిని పీల్చుకొని కొమ్మలన్నీ బరువు అయిపోయి పక్క కొంగిపోయినాయండి. యాక్చువల్గా క్రేప్ మటీరియల్స్ చాలా పెద్దగా పెరుగుతాయి, పెద్ద వృక్షాల్లో పెరుగుతాయి. నాకు అది అలా పెంచాలని కోరిక అనమాట. ఇప్పుడు అక్కడ వంగిపోయింది చూసారా, అది మెయిన్ కాండం అనమాట. అది కనుక ఇరిగిపోయింది అనుకోండి, అది పొడుగా పెరగకుండా పక్క నుంచి కొమ్మలు వచ్చేస్తాయి. పోనీ ఆ నీటిని విదిలించుదామంటేనేమో లేతగా ఉంది, కొమ్మ విరిగిపోయేటట్టుగా ఉంది. అందుకే కొన్ని పూల్ని తెంపేశాను. Snoopy. Lucky Snoopy tene disturb cheyamaka. Lucky. Lucky please Lucky నాకు అప్పే ఉన్నాయి ఇంకా. ఇది బంగారు కొండ కన్నాను. ఇచ్చే. Lucky చింపకూడదు Lucky. ప్లీజ్ రా. కొట్టాల్సిందే లక్కీని. ఇవ్వు నా సాక్స్, ఇవ్వు మర్యాద ఇవ్వు. వద్దు లక్కీ ప్లీజ్, చిరిగిపోతే లక్కీ వద్దు. అమ్మయ్యా బాయ్ లక్కీ. కర్ర ఎందుకురా నీకు? లక్కీ బాయ్. లక్కీ పద చూసొద్దాం అక్కడ ఏంటో చేశారంట. కర్రలొద్దు స్లో లక్కీ పదా. ఇప్పుడు పాములు ఏం రావులేక. ఆ రోజు ఉదయాన్నే మేము అర్జెంటుగా ఫస్ట్ శారదా గంగా వాళ్ళు ఉండే చోటు చుట్టూదా క్లీన్ చేయటము, అలాగే ఆ ప్లేస్ని సెక్యూర్ చేసే పని పెట్టుకున్నామండి. ఎందుకంటే లాస్ట్ వీక్ నేను వీడియోలో ఇంటి పక్కన కొంచెం పెద్దగా అన్ని సౌకర్యాలతో వాటి కోసం నిర్మిస్తున్నామని చెప్పాను కదండి. ఆ మేస్త్రి గారు రాలేదు. ఫోన్ చేస్తేనేమో ఫోన్ ఎన్నిసార్లు చేసినా సరే లిఫ్ట్ చేయట్లేదు అనమాట. ఆయనకి ఏదో ప్రాబ్లం ఉంటుందిలేండి. అయినా అక్కడ మాకు ఏదైనా ఒక పని అనుకున్న వెంటనే జరిగితే వింతగానండి, జరగకపోతే పెద్ద వింతేం లేదు. మాకు అలవాటైపోయింది, 8 ఏళ్ళ నుంచి అలవాటైంది. అక్కడ ఒక చిన్న పని జరగాలంటే యుద్ధం చేయాలండి, పెద్ద పని జరగాలంటే మహా యుద్ధం చేయాలన్నమాట. అంత ఇబ్బందిగా ఉంటుంది, మాకు అలవాటైపోయింది. ఇంకా సరే ఇప్పుడు దానికోసం వెయిట్ చేస్తూ ఉండలేం కదా, ముందు ఉన్నదాన్ని సెక్యూర్ చేసుకుందామని చెప్పేసి అది చేస్తున్నాము. ఎందుకంటే శారద మళ్ళీ ఈ వారంలోపు ఎప్పుడైనా ఈయనొచ్చు కదండి, అందుకు. అక్కడ మొన్న చూపించాను కదండి, ఇంటి ముందు ఆల్రెడీ ఇంతకుముందు వైట్ షెడ్ ఉంటే తీసేసాం కదా, దానికి సంబంధించిన మెటీరియల్ అంతా ఉందని చెప్పాను కదా. ఆ మెటీరియల్లోంచి కొంత ఐరన్ తీసుకొని దాంతోనే ఒక డోర్ ఫ్రేమ్ తయారు చేయించాము. పొనగంటాకు చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో. నేను వాటి ఆకులు తుంపేసేసి జస్ట్ కాళ్ళ పెట్టాను, మళ్ళీ వాటికి ఆకులు వచ్చేసి. అసలు అంతకు ముందే ఇప్పుడు కనిపిస్తున్నంత పొనగంటాకు నేలలో పెట్టాము. వాటర్ సఫిషియెంట్గా ఇచ్చినా కూడా అప్పుడు మేలో కదండి పెట్టింది, ఆ ఎండల వేడికి మాడిపోయినాయి అసలు మొక్కలు. అందుకే అసలు ఆ ఎండలు మొత్తం తగ్గిపోయాక పెడదాంలే అని నీళ్ళలో పెట్టాను, ఇలా వచ్చినాయి అవి. అది కాకుండా ఇంకా కొన్ని ఆకులు కూడా కలెక్ట్ చేస్తున్నాను అండి, ఎందుకంటే ఇవి తినడానికి ఉపయోగపడతాయి. అలానే ఈ చౌహాన్ క్యూ న్యాచురల్ ఫార్మింగ్ ఉంటుంది కదండి, దాంట్లో ఫర్మెంటెడ్ ప్లాంట్ జ్యూస్ ఒకటి ఉంటుందండి, దాంట్లో ఇది పొనగంటి ఆకు వాడతారనమాట. అందుకోసం కూడా కొంచెం పెంచాలనుకుంటున్నాను అది. అక్కడ ఉన్నప్పుడు నేను అవసరమైన దానికన్నా కాస్త ఒక గుప్పిడి ఎక్కువ కరివేపాకే వేస్తానండి. అసలు అక్కడ చెట్టు మించి తెంపగానే ఎంత మంచి సువాసన వస్తుందండి అసలు కరివేపాకు. ఆ స్మెల్కి అది ఎక్కువ వేయాలనిపిస్తూ ఉంటుంది నాకు. వంట చేస్తూ ఉంటే సడన్గా మధ్యలో గ్యాస్ అయిపోయింది. బయట కట్టెల పొయ్యి మీద చేద్దాం ఉంటేనేమో రాత్రి వర్షం పడింది కదా, అంతా పచ్చిగా ఉన్నాయి కర్రలు.
ఇంకా ఇంకొక చిన్న సిలిండర్ ఉందండి, దాంట్లో కూడా ఉందో లేదో అనుకుంటూ చూశాను, కొంచెం ఉంది గ్యాస్. కానీ ఇలాంటి ఇంటీరియర్ ప్లేసెస్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి వాటికి ఆల్టర్నేటివ్స్ ఉండాలండి, లేకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకు లేసి చెప్పు, కాసేపు కూర్చుందామని వచ్చేదాకా నీతో పాటు. లెగవకు నాన్న, పడుకో. సరే నువ్వు లేవక బయట, సరేనా? నిజానికి ఆ వేళ నేను రాకూడదు, ఇంట్లోనే ఉందాం అనుకున్నాను. ఎందుకంటే అంతకుముందు రోజే పొద్దున్నే లేచి నేను పని చేసుకుంటుంటే పొరపాటున ఏమరపాటులో కత్తి, కొత్తదండి నైఫ్, అది జారి కాలు మీద నిలువుగా పడింది. బాగా లోతుగా కట్ అయింది, అది చాలా బ్లడ్ పోయిందనమాట. ఇంకా కాలు వేసుకొని ఏమొస్తాంలే అనుకున్నాను. కానీ ఎప్పుడైతే మేస్త్రి గారు ఫోన్ లిఫ్ట్ చేయలేదో, ఇంకా నేను దగ్గరుండి చూసుకుంటే కానీ నాకు మనశ్శాంతి ఉంటుందండి. అందుకే ఇది ఈ పని కోసమే వచ్చాను అనమాట. అమ్మని లేపొద్దు నాన్న, పాపం పడుకొని అమ్మ గంగ, సరేనా? అమ్మని నిద్ర లేపొద్దు, రెస్ట్ తీసుకొని, సరేనా? ఓకేనా? గంగ మంచిదమ్మా, చెప్పిన మాట వింటుంది మా గంగ, బంగారు తల్లి కదా, చెప్పిన మాట వింటుంది. మరి పొద్దున ఎందుకు కొత్త సిగమాన వేయించుకోలేదు? పొద్దున ఎందుకు వేయించుకోవాలో కొత్తది చెప్పు. సాయంత్రం వేయించుకుంటావా? నేను ఉంటా, దగ్గర ఉంటా, వేయించుకుంటావా? పాతగా అయిపోయింది కదా నాన్న, తీసేద్దాం కదా, సరేనా? సరదా లెగమ్మా తల్లి, పడుకో, లెగమ్మా, కాసేపు పడుకోమ్మా. నాకు ఆనుకుంటావా? అమ్మ నాకు ఆనుకుంటుందంట గంగా తల్లి. నేను మొన్న వీడియోలో కుక్కలు చూపించినప్పుడు నాకు చాలా మంది చెప్పారండి, ఆవు ఈనే టైంలో కుక్కలు మొత్తం వచ్చి చూసుకుంటూ ఉంటాయి, అది ఈనగానే వాటి మీదకి, బేబీ మీదకి అటాక్ చేసే అవకాశం ఉంటుందని చెప్పారు. నాకు అప్పటి వరకు అసలు నిజంగా తెలియదండి, ఇట్లా ఈనితే కుక్కలు వస్తాయి అనే విషయం తెలియదు. మొన్న మా పూల్సింగ్ వాళ్ళ ఇంటి ముందు కూడా ఒక గొర్రె పిల్లని పాపం కుక్కలు చంపేసినాయి అంట. కామెంట్స్లో అందరూ ఈ విషయం సంబంధించి వార్న్ చేయబట్టి నేను ఇది అరేంజ్మెంట్స్ మొత్తం చేయగలిగానండి. అందరికీ చాలా పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మనకి ఎవరైతే ఆవులను పంపించారో సుమన్ గారు కూడా మెసేజ్ పెట్టారనమాట, జాగ్రత్త, కుక్కలు వస్తాయి, జాగ్రత్త చూసుకోమని చెప్పారు. అలాగే ఆవు డెలివరీ టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దానికి కూడా మాకు పంపించారనమాట. అందరికీ థ్యాంక్స్ చెప్తున్నానండి. రాలేదు, ఇది ఒకటే ఇచ్చినాను, ఈ గడ్డ ఒకటే ఇచ్చినాను. నిన్న పొద్దున పూల్సింగ్ వాళ్ళకి కాల్ చేసినప్పుడు ఒక పెట్ట మిస్సింగ్ అని చెప్పారండి. కుక్కొస్తే సౌండ్ చేస్తాయి కదా, ఆ సౌండ్ ఏం రాలేదు. కానీ కోడి కూడా సాయంత్రం వేసరికి కనిపించలేదంట ఒకటి. అలాగే ఆ పుంజు కోళ్ళు ఉన్నాయి కదా 2, అవేమో బాగా కొట్టుకున్నాయంట, రక్తం వచ్చేట్టు కొట్టుకున్నాయంట. సరదాగా వాళ్ళ కోసం కట్టిస్తున్నాం కదండి, అక్కడ అది కట్టేయడం అయిపోతే ఇంక ఇవి ఫుల్ సెక్యూర్ గా ఉంటాయి. వాటితో పాటు వీటిని కూడా అక్కడ వదిలేద్దామని అనుకున్నాము. కానీ లోపల పని అవ్వాలి కదా, అదే ప్రాబ్లం. ఏం మరి టాబ్లెట్ ఏనా గంగా, కొంచెం సేపు నాన్న, ఇంకా అవ్వలే కదా, ఇంకా పావు గంట ఉంది. దానా స్లిప్
ఆ రోజు బయట చూడటానికి మబ్బుగా ఉన్నట్టు అనిపించినా వాతావరణం చాలా వేడిగా ఉందండి. కానీ ఆ రోజు పొద్దు నుంచి సాయంత్రం వరకు లక్కీ ఎంత వేడిగా ఉన్నా సరే అక్కడ షెడ్లోనే ఉండి అన్ని పనులు పూర్తయ్యే వరకు దగ్గరుండి చూసుకున్నాడు. మన చర్మం మనకి ప్లెయిన్గా ఉంటేనే ఆ వేడికి మనం భరించలేకపోతూ ఉంటాం. అలాంటిది వాడు ఒళ్ళంతా ఆల్రెడీ రగ్గు కప్పుకున్నట్టు అంత ఫర్తో కూడా ఆ వేడిలో కూర్చున్నాడండి ఆ రోజు. అసలు శారదా అంటేనే గిట్టదు, వాటిని చూస్తే అరుస్తూ ఉంటాడు. అలాంటిది సడన్గా వాడు ఆ రోజు బాధ్యత గల పౌరుడిగా మారిపోయి అక్కడ అన్ని పనులు చూసుకుంటుంటే మాకు కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. సర్లే వాడి ఇష్టం అని చెప్పి ఉన్నిచ్చాం మేము కూడా. చాలా బాగుంది. ఇప్పుడు ఫ్యాన్ తిరుగుతుందా పుల్సింగ్? నట్ లూజ్ ఉందని అర్థమైంది. అక్కడ వాటికి అటు ముందు వైపు నుంచే వర్షం పడుతుందండి, ఇటు వెనక నుంచి పడదనమాట. అందుకే ఆల్రెడీ ఇంతకుముందు ఉన్న టార్పాలిన్ కొంచెం చిరిగిపోతే దాన్ని తీసేసి కొత్తది వేసాము. అలాగే ముందుకు కొంచెం రేకు కూడా ఉంది. ఇంకా ముందు గోడ తర్వాత ఉన్న ప్లేస్ ఉంది కదండి ఖాళీగా, అక్కడ కూడా బైండింగ్ వైర్ కట్టేసేసి దోమతెరలాగా కట్టేస్తాము. ఇంకా ఫ్యాన్ మొన్నే పాడైపోతే మళ్ళీ ఇప్పుడు కొత్త ఫ్యాన్ పెట్టించాము. అక్కడ రేకు, అక్కడ బ్లూ రేకు పక్కన కనిపిస్తుంది కదండి, అక్కడ మొత్తం కొంచెం స్టాండ్, వాటికి సంబంధించిన బ్రష్లు అవన్నీ ఉండేవి, అవన్నీ మొత్తం ఏం లేకుండా తీసేసాము. ఇంకా డోర్కేమో ఇలా మెష్ లాగా పెట్టేసాము. వాటిని రేపు దబ్బనంతా కుట్టేస్తారు కదలకుండా. ఇంకా తర్వాత ఇటువైపు 4 feet దాకా గోడ ఉంది కదండి, ఆ పైన ఇట్లా వరుసగా ఇట్లా ఇవి జే వైర్లు కట్టాము. ఈ కనిపిస్తున్న గ్రీన్ షేడ్ నెట్ని వాటికి అటాచ్ చేసేసి అసలు కదలకుండా కుట్టేస్తారు రేపు. అలాగే కింద వాటికి ఆల్రెడీ ఎప్పటి నుంచో మ్యాట్ ఉందండి, ఇంకొక మ్యాట్ ఒక్కటి తీసుకోవాలి. ప్రస్తుతానికి ఇమ్మీడియట్గా ఒకవేళ శారదా అయినా కూడా వాటికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్నీ ఏర్పాటు చేసి వచ్చాము.
చూడు శనగపిండి ఉంది, బెల్లము, ఇదేమో బియ్యము కడిగిన నీళ్లు, పులిసిన నీళ్ళు, ఇవి కలిపేసాయి దాంట్లో. మూత్రం అక్కడ పట్టి ఉంచావు కదా, ఎంత పాతకున్నా పర్లేదు, మూత్రం పట్టే కుదిరినప్పుడల్లా పట్టి ఉంచుండి. ఆ బాటిల్స్ ఉన్నాయి కదా, గ్రీన్ బాటిల్స్ అక్కడ, అది మాకు శాత ఎందుకు సార్ అంత ఫాస్ట్గా లెగుస్తున్నావు? నెమ్మదిగా లేగొచ్చు కదా నాన్న, ఇప్పుడు అంత అర్జెంట్గా ఎందుకు లేచావు? పడుకో, లేగకు, పడుకో బంగారు తల్లి, పడుకో. గంగ లేచింది చెప్పు, ఎందుకు లేచావు? అంత స్పీడ్గా లేగుస్తారా? గంగ నువ్వు ఎందుకు లేగుస్తున్నావు? అనవసరం డిస్టర్బ్ చేసినట్టు అయిపోతుంది మిమ్మల్ని. నేను పురుగులు అయితే ఏం లేవు కాబట్టి ఫ్యాన్ తిరుగుతుంది కదా. జాగ్రత్త నాన్న. శారదా బాయ్ గంగా తల్లి, జాగ్రత్త ఉండండి, రేపు అది కూడా క్లోజ్ చేయించారు. పేడేసుకున్నావు తల్లి, ఇక్కడ అమ్మ వెళ్ళేస్తా తల్లి, జాగ్రత్త. జరగవా? థ్యాంక్ యూ లక్కీ, థ్యాంక్ యూ బిడ్డ. సరే అండి, నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాము. బాయ్.